దిల్సుఖ్ నగర్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్కులో చందు నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన చందు నాయక్ పై 3 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దిల్సుఖ్ నగర్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్కులో చందు నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్లిన చందు నాయక్ పై 3 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ లో కాల్పుల కలకలానికి సంబంధించి డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ వివరాలు అందిస్తారు. రమణ, అసలు చందు నాయక్ ఎవరు ఈ కాల్పులకు తెగబడింది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న, నగరంలో కాల్పులైతే తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. అందులో ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి వాకర్స్తో రద్దీగా ఉండేటువంటి శాలివాహన ఏదైతే పార్క్ ఉందో, శాలివాహన నగర్ సంబంధించిన పార్క్, ఆ పార్కుకు వాకర్స్ వస్తుంటారు. ఆ వచ్చిన వాకర్స్ చూస్తుండగానే ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే ఈ కాల్పులు జరిగాయి. మొత్తం 7 రౌండ్లు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం మనం స్పాట్లో దానికి సంబంధించిన విజువల్ చూస్తున్నాం. క్లూస్ టీం అయితే ప్రస్తుతం రంగంలో దిగింది. దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించే పనిలో అటు క్లూస్ టీం అటు పోలీసులు కూడా ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంటే 7 రౌండ్లలో 6 బుల్లెట్లు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇంకొక బుల్లెట్ కోసం ఇప్పుడు ప్రస్తుతం క్లూస్ టీం అయితే కంటిన్యూగా సోదాలు సెర్చెస్ కొనసాగిస్తుంది. మనం ఆ విజువల్స్ లో క్లూస్ టీం సంబంధించిన విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. వారు బుల్లెట్ కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే ఇప్పుడు చందు నాయక్ ఉన్నారో సిపిఐకి సంబంధించినటువంటి పార్టీలో పనిచేస్తున్నారు. అచ్చంపేటకు సంబంధించి ఆయన ఒక తాండాకు సంబంధించిన వ్యక్తి. చాలా రోజులుగా నగరంలో ఆయన నివాసం ఉంటున్నాడు. అయితే ల్యాండ్ వివాదాలకు సంబంధించి దాదాపు 1.5 ఒక టీం అతన్ని హతమార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వారు చెప్పే దాని ప్రకారం అయితే ప్రస్తుతం రాజేష్ అనే ఒక వ్యక్తి, ఆ టీం రాజేష్, ఆ తర్వాత ఇంకొక ముగ్గురు ఒక ఏదైతే షిఫ్ట్ కార్ లో వారు వచ్చారు. అయితే ఉదయం ఫస్ట్ ఇంటి సమీపంలో ఉన్న అనుమానితుల్ని గుర్తించిన భార్య వెంటనే భర్తను అప్రమత్తం చేసింది. నీకోసం ఎవరో వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది, ఎవరో చేస్తున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి వారు చెప్పడం, వెంటనే వాళ్ళు పార్కుకు పోయినప్పుడు కూడా అతను వెంబడించడం కూడా జరిగింది. అయితే ఇంటి వద్ద ఫస్ట్ హతమార్చాలని ప్లాన్ చేశారు. తర్వాత ఆయన పార్క్ లోపలికి రావడం, పార్క్ లోపల నుంచి కాల్పులు జరిపే ప్రయత్నం చేసిన సమయంలో లోపల ఒక రౌండ్ కాల్పులు జరిపిన తర్వాత ఒక్కసారిగా అతను భయంతో బయటకు పరుగులు తీశాడు. అతను కరెక్ట్ ఆ గేట్ ఏదైతే మనం చూస్తున్న గేట్ ఏదైతే ఉందో ఆ గేట్కు సమీపంలోంచి బయటకు వచ్చిన క్రమంలోనే ఈ స్పాట్లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్పాట్లోనే అతన్ని హతమార్చడం జరిగింది. 7 రౌండ్లు మొత్తంగా ఆ కాల్పు జరపడంతో ఆయన అక్కడికక్కడ చనిపోయాడు. డెడ్ బాడీని అయితే ప్రస్తుతం ఉస్మానియా మార్చి తరలించారు. ప్రస్తుతం 3 బృందాలు ఆల్రెడీ రంగంలో సీసీ ఫుటేజ్ ద్వారా కారును గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అంటే ఎవరైతే నిందితున్నాడో దానికి సంబంధించి ఆల్రెడీ ఎల్బీనగర్లో కూడా ఒక కేసు ఉంది, మర్డర్కి సంబంధించిన కేసు. ఆ తర్వాత ల్యాండ్ వ్యవహారం సంబంధించి మాత్రం 7.5 ఆయనకు సంబంధించి మామూలుగా అతన్ని చంపడం కోసం ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. చూడొచ్చు, డాగ్ స్క్వాడ్తో ప్రస్తుతం ఏదైతే దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ రంగంలో దిగి వారిని గుర్తించే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రైమరీగా మనకు అంత సమాచారం మేరకు అయితే ప్రధాన నిందితుడు అనుమానితుడు ఎవరైతే రాజేష్ను అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతోంది. కుటుంబ సభ్యులు ఆ తర్వాత అతనికి సన్నిహితులు ఉన్నవారు వారికి సంబంధించిన ఇచ్చిన వివరాల ప్రకారం ఆ రాజేష్ ఎవరు, ఆ సంబంధించిన వివరాలు కూడా రాబట్టి రాజేష్ అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రైమరీగా మనకు అంత సమాచారం. అంటే వెహికల్ వెంటనే ట్రేస్ చేయడంతో రంగంలో దిగిన బృందం వెంటనే అరెస్ట్ చేసినట్టుగైతే చెప్తున్నారు. ఏదేమైనా ల్యాండ్ వ్యవహారమే, భూ తగాదాలే ఈ మర్డర్కు కారణంగా అయితే తెలుస్తుంది. చందు నాయక్ ఇంటికి కూడా ఆల్రెడీ 2-3 సార్లు అనుమానితులు వచ్చారు. అతని కదలికలకు సంబంధించి ఆయన గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తను వాకింగ్, అంటే మామూలుగా వాకింగ్ అనగానే ఉదయం చాలా మంది ఉద్యోగులు మనం చూడొచ్చు. ఈ పార్క్ ఏదైతే ఈ పార్క్ ఉందో సాధారణ ఉద్యోగులు కావచ్చు, చాలా మంది స్థానికులంతా కూడా ఈ పార్క్ రావడం, ఉదయం వాకింగ్ చేస్తుంటారు. అట్లాంటి ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా కాల్పులు తీవ్ర సంచలనం సృష్టించని చెప్పాలి. అసలు చిన్న నేరం కూడా మేము తెలవని ఈ ప్లేస్ లో ఒక్కసారిగా ఆ కాల్పు జరగడంతో వాకర్స్ కూడా ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో పరుగులు తీసిన పరిస్థితి. ఆ సమయంలో అందరు చూస్తుండగానే కొంతమంది అతను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు వారిని కూడా గన్ చూపెట్టి వాళ్ళు దుండగులు బెదిరించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం బోసిపోయి మనకు పార్క్ కనిపిస్తోంది. అంత పార్కుకు
మొత్తం లాక్ చేసి మొత్తం మందిని కూడా బయటకు పంపించారు. అయితే ఇంకా అదే సమయంలో స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని బైక్లపై స్కూల్ కూడా తీసుకెళ్తున్నట్టు చెప్తున్నారు. ఆ క్రమంలో ఒక్కసారి ఈ కాల్పుల మూతతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. నగరంలో అంటే మామూలుగా మనం ఇన్సిడెంట్ చూస్తాం కానీ ఈ స్థాయిలో అంటే సినిమా ఫక్కీలో ఒక సినిమా సీన్ తలపించే విధంగా వారు వచ్చి ఈ విధంగా కాల్పు జరపడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే పోలీసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. డాగ్ స్క్వాడ్ 2 టీమ్స్ అయితే వాకర్స్ తో రద్దీగా ఉంటుంది. ఒకవైపు స్కూల్కి వెళ్లే పిల్లలు ఉంటారు. ఆ నగరం ఒక విధంగా నడిపొడ్డున అని చెప్పొచ్చు. ఇంత రద్దీగా ఉండేటువంటి నగరంలో ఇలా అంటే ఇంత తెగించడానికి ఏంటి రీజన్? అంత ధైర్యం ఏంటి? వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారని అనుకోవచ్చా? ముఖ్యంగా ల్యాండ్ సంబంధించిన ధరలు 100% రాజేష్ అని అతను మిగతా ఎవరైతే వీళ్ళకు ప్రత్యర్థులు ఉన్నారో ల్యాండ్ కు సంబంధించిన వ్యవహారంలో ఎందుకంటే సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయనకు సంబంధించి ల్యాండ్స్ లో ఒక ల్యాండ్ కు సంబంధించి ఖాళీ చేయించాలి, అక్కడ గుడిసెలు వేయించారు, వాటిని ఖాళీ చేయించాలంటే కూడా ఎన్నో రోజులు అతని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలుస్తున్నారు. అంటే ల్యాండ్ మాఫియానే ఈ దారుణానికి ఒడిగట్టినైతే ప్రాథమికంగా ప్రైమరీగా అంటున్న సమాచారం. ప్రస్తుతం ఒక చెప్పు దొరికింది. ఆ చెప్పుకు సంబంధించి నిందితులుగా అనుమానిస్తున్నారు కాబట్టి దాన్ని డాగ్ స్క్వాడ్ తో ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ ఆధారాలు సేకరించే ప్రయత్నం కొనసాగుతోంది. సుపారీ గ్యాంగ్ సంబంధించిన పనిగానే అనుమానిస్తున్నారు. ఒక 4 వ్యక్తులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ 4 వ్యక్తులు షిఫ్ట్ కార్లో వచ్చి మొత్తానికి దారుణంగా గుడిగట్టుకు తెలుస్తుంది. అయితే చంపించిన వ్యక్తులకు సంబంధించి ఒక వ్యక్తిని మాత్రం ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ సుపారీ టీం మాత్రం ఇంకా దొరకలేదు. ఆ సుపారీ టీం కోసం ఆల్రెడీ 3 టీమ్స్ ను రంగంలోకి దించారు. ఆ కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 3 బృందాలు ఆల్రెడీ రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితునికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించే ప్రయత్నం. ఎందుకంటే ఒక చెప్పు దొరికింది, దానికి సంబంధించి అనుమానితులుగానే అనుమానం వ్యక్తం నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ ద్వారా సెర్చ్ చేస్తున్నారు. అది ఏ వైపుగా వెళ్ళిందో అట్లా పరిశీలించి అప్పుడు ఆ దర్యాప్తు కొనసాగిస్తారు. ఏదేమైనా అంటే మీరు అన్నట్టు ఇంతమంది జనాల మధ్యలో కూడా ఆ దారుణంగా ఒడిగట్టారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ డాగ్ సంబంధించి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. డాగ్ ఎటువైపు వెళ్తుందో పోలీసులు కూడా అటువైపు వెళ్లే దృశ్యాలు మనం క్లియర్ గా చూడొచ్చు. ఆ డాగ్ ప్రస్తుతం ఆనవాళ్ళు అయితే చెప్పుల ఆనవాళ్ళకు సంబంధించి చూసింది. ఆ డాగ్ దగ్గర సమీపంలో ఉన్న ప్రాంతానికి పరిగెడుతున్న దృశ్యాలు మనం క్లియర్ గా చూడొచ్చు. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. అన్న అప్పుడు ఏం జరిగింది అసలు మీరు అసలు? మాకు 7:30కు తెలిసింది. తెలంగాణ ఇక్కడ పార్క్ దగ్గరికి ఇట్లా చందునాయక్ అని చనిపోయాడని చెప్పేది ఇక్కడ వచ్చాము. వచ్చేసరికి అప్పటికే డెడ్ బాడీ పడి ఉంది. ఎందుకంటే అసలు దాదాపు 2009 నుంచి ఎస్ఎఫ్ఐ పనిచేస్తుండే. 2011 వరకు సిపిఎంలో ఉండే. దాని తర్వాత సిపిఐ మారిండు. నాగోల్ గుడిసెలు కూడా పోరాటం సిపిఎం ద్వారానే చేసింది. దాని తర్వాత కంటిన్యూగా సిపిఐలో మారిపోయినాక అక్కడే యాక్టివిటీ చేస్తుండే. అకస్మాత్తుగా ఈ రోజు ఇట్లా జరిగింది తెలంగాణ ఇక్కడ వచ్చింది. చూసిన తర్వాత ఇట్లా రాజేష్ పాషా అనే వ్యక్తి చంపేసారని చెప్పేసి తెలుస్తుంది. 6 రౌండ్లు కాల్చారు. అందులో ఒక 2-3 రౌండ్లు అది ఆల్రెడీ గుర్తించారు పోలీసు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళను వెంటనే పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. ల్యాండ్ వ్యవహారమే కారణం. ల్యాండ్ కాదు, గుడిసెల పోరాటం సందర్భంగానే అక్కడ ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్త చనిపోయిండే. దాంట్లో అనుమానితులు అని చెప్పేసి చెప్పారు. అనుమానితులు కాకుండా ఆయన ముందస్తు బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. కానీ ఆ కేసుకు సంబంధం లేదు. వాళ్ళ ఏదో కక్ష పెట్టుకుని చంపడం జరిగింది. 1.5 year గా ఇతనికి బెదిరింపులు గురవుతున్నారు అని అంటున్నారు. అది మాకు తెలియదు, తెలిసింది ఇప్పుడే వచ్చిన. చంద్రనాయక్ సంబంధించి మాకు చాలా మంచి ఫ్రెండ్, మాకు సంబంధించిన కొలీగ్స్ ఒకే దగ్గర పనిచేసాం. దాదాపు 10 సంవత్సరాలు మేము కలిసి పనిచేసాం. జర్నీ కూడా ఉంది. నా పేరు బాలునాయక్, సిపిఎం యాకత్పురం మలక్పేట సెక్రటరీ. మొత్తంగా ల్యాండ్ కు సంబంధించిన వ్యవహారంలో అంటే గుడిసెలు వేసిన వ్యవహారంలో కొంతమంది అతన్ని వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే జరిగి ఉండొచ్చు. ప్రైమరీగా అయితే మన రాజేష్ సంబంధించి పేరు మనకు అనుమానిత చాలా మంది చెప్తున్నారు. అంటే ఎన్నో రోజులుగా రాజేష్ అనే వ్యక్తితో ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం స్థానికంగా చూడొచ్చు మనం. అంటే జనావాసాలు అన్ని జనావాసాలే ఉంటాయి. ఈ మొత్తం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి ఈ పార్క్ ప్రాంతాల్లో. ఒక్కసారిగా కాల్పులు అయితే తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేసిందని చెప్పాలి. ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాక జనాలంతా భయంతో పరుగు తీసిన పరిస్థితి. పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతోంది. ఈ పోలీసుల దర్యాప్తు తర్వాత గానీ మనం మిగతా వివరాలు చెప్పలేము. ఓకే, రైట్ రమణ.